రవీంద్ర భారతి వేదిక గద్దర్ పేరిట సినిమాకి సంబంధించిన అవార్డులు ఇస్తామని చెప్పేసి అయితే నా జీవనం వచ్చిందా? ఇంకా తీయలేదు, అది ఇచ్చినప్పుడే లెక్క. ఎందుకంటే అది క్లారిటీ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆయన సొంతంగా చెప్పిండు రేవంత్ రెడ్డి, కానీ అది ఫైనల్ అయ్యేంత వరకు నిజంగా సినిమా స్టార్లు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి గద్దర్ అన్న పేరుతో అవార్డు తీసుకున్న రోజు నిజంగా గద్దర్ అన్న అవార్డుకి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా కొంత. అది చూద్దాం మరి, ఆయన మాట శాసనం అవుతుందో ఏమవుతుందో చూద్దాం మనం. స్టేజ్ మీద ఒక పాట మాకోసం కూడా పాడచ్చు, పాడదామన్నా. ఎందుకంటే సందీప్ అన్నతో ఇంతసేపు ఒక పాట పాడిపోవడం కూడా నాకు వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నారు. వద్దురా అరెరరే వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. అరెరరే రైతు బంధురానే లేదు, దళిత బంధులేనే లేదు, పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే, వడగంలా వాన పడితే వచ్చి చూసి నోడే లేదు, కోరి చేసుకున్న మొగడు ఎగిరెగిరి తన్నినట్లు అడగబోతలొల్లి పెట్టి దాడులకు దిగుతున్నారు. వద్దురా అరెరరే వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. ఇక కళ్యాణ లక్ష్మి ఏమో కలదప్పిపోయినాది, ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు దిక్కు లేదు, తులమెత్తు బంగారం మీది నుంచి పెడతామని వలవేసి గుంజినారు, ఓట్లు బాగా పొందినారు. తులంమాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు, తులంమాట దేవుడెరుగు మాసమైన ఇయ్యలేదు, ఈ మాయదారి కాంగ్రెసును ఓడించి తీరుదాము. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. 6 గ్యారంటీలు నీరు గారిపోయినాది, ఏడాది అవుతున్నా చెయ్యలేదు ఇయ్యలేదు. కేసీఆర్ను తిట్టుకుంటా పొద్దు గడుపుకోబట్టే గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి కంపు నోరు పెట్టుకొని రాకాసి కోరసాచి మాట్లాడే మాట చూడు. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన. ఈ ముఖ్యమంత్రి కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటాడట. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా అన్నవి? అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అంటే దేశంలోనే ఒక తెలంగాణని ఒక రోల్ మోడల్గా తయారు చేసి పెట్టిండు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి కడుపుల పేగులు తీసి మెడల వేసుకుంటాడట, కనుగుట్లు బీకి గోలికాయలాటుకుంటాడట, పొరంబోకు కాంగిరేసు పోకడంతా తెలిసిపాయే, తప్పదు పోరాటమని చెప్పున గురుతైపాయే, మనసు గల్ల కేసీఆర్ మళ్ళా మన కోసమని గొంతెత్తి పిలిచినాడు, ఉరకలెత్తి కదిలినాడు. వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన, వద్దురా నాయన. అమలుగాని హామీలతో వారు గ్యారంటీలతో అధికారం చేతబట్టి అరిగోసలు పెడుతున్నాడు. వద్దురా. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. కాంగ్రెసు పాలన ప్రజలను దోచె పాలన, ఏడాది పాలన జనమును దోచె పాలన, ఇది దోపిడి పాలన కాంగ్రెస్ క్యాముల పాలన, ఇది దోపిడి పాలన కాంగ్రెస్ క్యాముల పాలన, ఇది దొంగల పాలన ప్రజలను ముంచె పాలన, కాంగ్రెసు పాలన ప్రజలను ముంచె పాలన, ఏడాది పాలన జనమును దోచె పాలన. అయితే మొన్న ఇది తెలంగాణ తల్లి, కొత్త తెలంగాణ తల్లి విగ్రహం సందర్భంగా అవును ఆ తర్వాత జరిగినటువంటి నేను ఒక తెలంగాణ భవన్ మీద ఒక చూసాను, మీద ఒక పాట పాడుతూ ఉంటారు మీరు మానుకోట. అవును అదేంది, అది బాగా అనిపించింది నాకు. తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా గానమ, గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గర్భాన సింగరేని గలమూన మధురవేణి, ఆ కురుల పూలతోని కురులల్లుకున్న రాణి, మెరిసేటి మేటి ధరణి ఆ నీలవేణి కృష్ణ, ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు, తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ, గానమ తెలంగాణమ జనగానమ,
ఎములాడ రాజన్న మన ఏల్పురోరన్న కొమిరెల్లి మల్లన్న దీవించే దేవుడన్న జానుపాడు సైదన్న మన కొలుపులోరన్న తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమా ఆ శాఖ పోస్తే చాలు సమ్మక్క పూజ మేలు. ఇట్లా మంచి పాట గోరెటెంకర రాసినటువంటి పాట. గోరెటెంకర రాసినటువంటి పాట ఇప్పుడు తీసుకుంటున్నాను. గోరెటెంకర గారు ఒక కోటి రూపాయలు అయితే ఇప్పటి వరకు అయితే మరి తీసుకుంటాడా లేదా అనేది అయితే క్లారిటీ లేదన్న. ఒక కళాకారుడిగా నేనేమంటున్నా, ఒక కళాకారుడిగా గోరెటెంకన్నకు ఏది చేసినా తక్కువే ఈ తెలంగాణ సమాజం. కేసీఆర్ గారు గుర్తించిన దానికంటే అనేదానికంటే ఒక కళాకారుడిగా తనకు సముచితమైనటువంటి న్యాయం కల్పించండి శాసన మండలి చట్టసభలో. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పాలనని ప్రజలు చాలా అత్యంత నీచంగా తిరస్కరిస్తున్న ఈ సందర్భంలో అవి గనక తీసుకుంటే ఆ పాలనని సమర్థించినట్టే అని నేను అనుకుంటాను. గోరెటెంకన్న లాంటి ఒక మహాకవి, ఒక గద్దరన్న తర్వాత ఈ తెలంగాణ గడ్డ మీద ఒక అద్భుతమైనటువంటి ప్రజావాగ్గేయకారుడు గోరెటెంకన్న. ఒక సందర్భంలో అయితే అన్న మీరు ఇమ్మీడియట్గా దాన్ని రిజెక్ట్ చేయండి అని అయితే నేను ఒక మాట చెప్పినాము, నేను మానుకోట చెప్పినాము. తీసుకోకపోతే చాలా గొప్పగా ప్రజలు పువ్వులలో పెట్టి చూసుకుంటారు ఈ సమాజం అంటే ప్రజలు ఎట్లుంటారంటే మంచినైనా తట్టుకోలేరు, చెడునైనా తట్టుకోలేరు. దీంతో పాటు నాకు మొన్న బాగా డిస్టర్బ్ అనిపించింది కొంచెం సేమ్. సరే తెలంగాణ అస్తిత్వమో లేకపోతే ఆత్మగౌరవం సంబంధించిన దాని మీద ఏదో సాంప్రదాయం పక్కన పెడితే ఇప్పు బతుకమ్మ తీసేయడము లేకపోతే అక్కడ స్టేజ్ మీద సినిమా పాటలు పాడేయడం కంటే నాకు లగచర్లకు సంబంధించినటువంటి అరెంజ్ చేసిన ఒక రైతుని వేడి వేసుకొని తీసుకోవాలి. సంగారెడ్డికి సంబంధించిన అంటే ఒక తెలంగాణ దగ్గర చూసిన వ్యక్తులము, ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళం మనం అందరం. ఆ రైతుని చూసిన తర్వాత నాకే అంత బాధ అనిపించింది. ఒక కళాకారునిగా మీకు ఏమనిపించింది చూసిన తర్వాత? వాస్తవానికి చాలా బాధ అనిపించింది అన్న. అంటే తెలంగాణలో అంటే ఏడాది పాలన గడిచిన 2-3 రోజులలోనే తన సొంత నియోజకవర్గానికి సంబంధించిన ఏం తప్పు చేసిరన్న రైతులు? అంటే ఈ దేశానికి కడుపు నిండి అన్నం పెట్టినందుకైనా వాళ్ళకి ఇలా బేడీ లేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళ భూములు మా భూములు మాకే ఉండాలి, మీకు ఇవ్వమని చెప్తున్నారు. అంటే బలవంతంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ భూములు తీసుకుంటానికి కొట్లాడినందుకేనా, తనకు ఓట్లేసి గెలిపించినందుకైనా కొడంగల్ రైతులకు ఈరోజు సంగారెడ్డి జైల్లో 30-40 మందికి పైగా రైతులను పెట్టి ఈరోజు చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. చాలా వాస్తవానికి ఇమ్మీడియట్గా రైతుని ఇబ్బంది పెట్టిన రాజ్యం ఎక్కడ కూడా ముందుకెళ్ళినటువంటి సందర్భాలు. అందుకని కేసీఆర్ గారు కూడా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి రైతు గురించి ఆలోచించాడు. ఎందుకంటే తను ఒక రైతు కుటుంబంలో పుట్టిండు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు ఆయన దొర పటేల్ పట్వారి అని చెప్తారు కదా, కానీ కేసీఆర్ గారు రైతు కుటుంబంలో పుట్టి ఒక రైతు బిడ్డగా ప్రజలకు చెప్పనటువంటి మాట, తన మేనిఫెస్టోలో లేనటువంటి అనేక సంక్షేమ పథకాలు చేసిన రైతు కోసం. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు. కరోనా లాంటి కష్టకాలంలోనే ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఆపేసి రైతులకు రైతు బంధు వేసాడు కేసీఆర్. కానీ ఇలా అట్లాంటి రైతుల్ని ఈరోజు బేడీలు వేసినాం అంటే ఖచ్చితంగా ఆ రైతు గోస ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగలకమానదు. సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ముదిగొండలో కూడా రైతుల్ని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా ఎన్కౌంటర్ చేశారు. 8-9 మంది రైతులు చనిపోయారు అప్పుడు. కాబట్టి కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వము, కాంగ్రెస్ అంటేనే ఈ ప్రజా ఉద్యమాలకు, ప్రజా కవులకు, కళాకారులకు ఎప్పటికీ అది వ్యతిరేకమే ఖచ్చితంగా. మరీ ముఖ్యంగా ఇలా 2 కలిసినాయి, ఇటు కాంగ్రెస్ కలిసింది, ఇటు టీడీపీ కలిసింది. ఈ 2 ఖచ్చితంగా మొదటి నుంచి చంద్రబాబు వ్యవస్థనే ప్రజా ఉద్యమాలకు వ్యతిరేకం, పాటలు పాడినటువంటి వాళ్ళను అత్యంత కిరాతకంగా చెప్పినటువంటి నరహంతకుడు చంద్రబాబు. కాబట్టి ఆ బల్లె నుంచి వచ్చిన ఆయనకు ఖచ్చితంగా ఆ బుద్ధులు ఉంటాయి ఖచ్చితంగా.